శివాయ గురవే నమః. జూలై నెల మాస ఫలాల్లో భాగంగా 7వది తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. కన్యారాశిలాగానే ఈ తులారాశి వాళ్ళకు కూడా ఈ నెల చాలా బాగుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు పట్టిందల్లా బంగారమే. వాళ్ళు ఏ పని చేసినా విజయవంతంగా సాగుతుంది, అభివృద్ధికరంగా సాగుతుంది, లాభదాయకంగా సాగుతుంది. అన్నిట్లోనూ మీదే పై చేయి ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే మీ సలహా తీసుకుని వాళ్ళు ముందుకెడుతుంటారు. ఆఫీస్లో కానీ, కుటుంబంలో కానీ అలా మీకు గౌరవం కూడా పెరుగుతుందండి. అంతేకాదండి, ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇంకంతకంటే ఏముందండి? ఇప్పుడు డబ్బు, ఆరోగ్యం ఈ రెండే మనిషికి. డబ్బుకు లోటు లేకుండా ఉండి ఆరోగ్యం బాగుంటే ఇంకంతకంటే జీవితంలో మానవుడు కోరుకునేది ఏమీ ఉండదు. అటువంటి ఈ రెండు కూడా మీకు ఈ గ్రహస్థితి వలన ఈ నెలలో మీకు అనుకూలంగా ఉన్నాయి. అంతేకాదండి, పెండింగ్లో ఉన్న సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే పరిష్కారం అవుతాయి. ఈ నెలలో కొంచెం మీరు ప్రయత్నం చేస్తే అవి పరిష్కారం అవుతాయండి మీ ప్రయత్నం వల్ల. కోర్టు వ్యవహారాలు ఏదైనా నెలలు, సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే ఈ నెలలో మీకు ఒక కొలిక్కి అవి కూడా సమస్యలు తేలిపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా యోగదాయకంగా ఉంది. మీరు ప్రమోషన్లు కానీ లేదా ప్రమోషన్లతో కూడిన బదిలీలు కానీ జరిగే అవకాశం మీకు ఈ నెలలో కనిపిస్తున్నది. ఆదాయం బాగుంటుంది. అధికారుల యొక్క అనుగ్రహం, మన్నన పొందుతారు. మీ అధికారులు మెచ్చుకుంటే అదే కదండి ఆనందం. మనం పనిచేసే చోట మన అధికారులు బాగా చేసావయ్యా అంటే మనకు ఎంతో ఇంకా సంతోషంగా, ఉత్సాహంగా మనం పనిచేస్తామండి. గృహ నిర్మాణాలు చేసే అవకాశం ఉంది. కొత్తవి కొనుక్కోవటం కానీ లేకపోతే నిర్మాణం చేయటం కానీ కొంచెం మీరు ప్రయత్నం చేస్తే. రాజకీయ నాయకులకు కూడా బాగుంది ఈ రాశి వాళ్ళకండి. ప్రజల్లో మీకు ఆదరణ లభిస్తుంది. పదవులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నది. కళాకారులకు కూడా యోగదాయకంగా ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది. వాళ్ళకు కూడా ఆశించినంత మేర లాభాలు వస్తాయండి. ఎవరికి? వ్యాపారస్తులకి. జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటే. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు కష్టపడితే కానీ రాణించే పరిస్థితి కనపడట్లేదు. అయితే విదేశీ చదువులకు ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం అది ఫలించే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి ఆ ప్రయత్నాలు చేసేవాళ్ళు మానకుండా కొంచెం ముందుకెడితే మంచిది. అదృష్ట సంఖ్య 6. బుధ, శుక్ర, శనివారములు మీకు యోగదాయకంగా ఉంటాయి. స్వస్తి.